హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంట పొంగడాలు ఇడ్లీ పిండితో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీ పిండిలో ఒక 4 క్యారెట్స్, ఒక 2 ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అలా 3 వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత కొత్తిమీరను చిన్నగా కట్ చేసి కొత్తిమీరను కలపాలి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసి కొంచెం పసుపు అవన్నీ అలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. తర్వాత దీన్ని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని గుంట పొంగడాల కడాయి ఉంటుంది కదండి, అది దాంట్లో గుంట పొంగడాల కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ, నేనైతే గీ పోసాను, మీరు ఏదైతే అది పోసుకోండి. కొంచెం ఒక స్పూన్ కొంచెం స్పూన్ వేసుకుంటూ అలా వేసుకోవాలి. చూడండి అలా వస్తున్నాయి. అలా అన్ని చుట్టూ గుంట పొంగడాలు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్లో గుంట పొంగడాలు రెడీ అవుతాయి. చూడండి ఎంత బాగుంటాయో. ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ మీ ఇంట్లో ఏదైనా కొంచెం మిగిలితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ఉందో మీరు ఒకసారి చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. వేడి గుంట పొంగడాలు రెడీ.